అధికార తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప, ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్టీని వీడుతున్నట్లు చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు ఎక్కువ కావడం, పాలకొండ్రాయుడు మరణించిన తర్వాత టీడీపీ అధిష్టానం వారి కుటుంబాన్ని పరామర్శించకపోవడం తదితర కారణాలతో సుగవాసి కుటుంబం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు, ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు, సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ప్రజాసేవ చేస్తాను. అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను. రాజీనామా లేఖను ఎవరికి పంపించినారు, ఎలా పంపించారు, ఎప్పుడు పంపించారు? ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు పంపించారు. ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా చేశాను? కూర్చొని మాట్లాడదాము. నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన ఉందా? ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేసి తీసుకోవడం జరుగుతుంది. అన్న, మీరు ఇన్ఛార్జ్గా బాగా అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ, రైచోటి మంత్రి కానీ, రాయంపేట చమర్తి కానీ ఇబ్బందులు పెట్టారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అవన్నీ తర్వాత కూర్చున్నప్పుడు మీకు చెప్తాను. ఉన్నారన్నా, నేను దాదాపుగా 5-6 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు. పెద్దనకు కూడా చెప్పారు సార్, ముందు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి ఎమ్మెల్యేగా విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించక పాలకొండ్రాయుడు రాజకీయ విరామం పొంది ఈ ఏడాది మే 5న అస్తమించారు. ఇదిలా ఉండగా ఆయన రాజకీయ వారసుడిగా పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి సుబ్రహ్మణ్యం రాజంపేట ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఎంపీ అయితే గెలిచేవారని చివరి క్షణంలో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారని ఆయన అనుచర వర్గాల వాదన. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజంపేటలో పార్టీ నేతలు 3 గ్రూపులుగా విడిపోయారనే టాక్ ఉంది. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యంలు కీలక నేతలుగా విడివిడిగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పార్టీ కేడర్ కొంత గందరగోళంలో నెలకొంది. నియోజకవర్గంలో 3 నేతలు ఉండటంతో ఎవరివైపు నడవాలో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో సుగవాసి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు.
ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అనుచర వర్గాల్లో కొంతకాలంగా చర్చ నడిచినట్లు విశ్వసనీయ సమాచారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.